హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. మరలా మార్కెట్ల కిందకే చూసాయి కదా ఈరోజు కూడా. ఈరోజు మార్కెట్లు ఎందుకు పడ్డాయి, మార్కెట్లు ఇంకా పడిపోతాయా, ఇక్కడి నుంచి రికవర్ అవుతాయా? 7వ తారీఖు అంటే సోమవారం మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఈరోజు మార్కెట్లు నెగిటివ్ ఓపెనింగ్తో ఓపెన్ అయినాయి. అంటే 25,181 పాయింట్లు, అంటే సుమారుగా 68 పాయింట్లు నెగిటివ్తో ఓపెన్ అయినాయి. అట్లానే 25,485 ఒకనొక టైంలో రికవర్ అవుతుంది మార్కెట్, ఇంకా ఇక నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉందన్నట్లుగా మార్కెట్ చూపించి ఒక్కసారిగా సడన్ ఫాల్ ఇచ్చింది. సో అది ఎంతవరకు ఇచ్చింది? సుమారుగా 500 పాయింట్లు, అంటే హై నుంచి 500 పాయింట్లు కిందకి డౌన్ అయింది. 24,970 పాయింట్ల వరకు డౌన్ అవుతూ 25,014 పాయింట్ల దగ్గర, అంటే సుమారుగా -236 పాయింట్లు నెగిటివ్ తోటి ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ క్లోజ్ అయ్యింది, నిఫ్టీ క్లోజ్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 51,643 పాయింట్ల దగ్గర ఓపెన్ అవుతూ 51,462, అంటే సుమారుగా 381 పాయింట్లు నెగిటివ్ తోటి క్లోజ్ అయింది. సో ఈరోజు కూడా మార్కెట్లు ఎందుకు క్లోజ్ అయి ఉంటాయని, ఈరోజు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ భయాలతో అయితే అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ భయాలు నిన్నటితోటి అయిపోతాయి. అంటే ప్రతిరోజు ఒకే భయంతో మార్కెట్లు భయపడవు. ఈరోజు సుమారుగా ఎఫ్ఐఐస్ కూడా సెల్ చేసి ఉండే అవకాశం ఉంది. నిన్న కనుక వాళ్ళు స్టాక్ మార్కెట్లో చూస్తే, నిన్న వాళ్ళు 15,250 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అంటే వాళ్ళు స్టాక్స్ని 15,000 కోట్లు విలువ చేసే స్టాక్స్ వాళ్ళు సెల్ చేశారు. అట్లానే F&Oలో కూడా వాళ్ళ యాక్టివిటీ బాగా నెగిటివ్గా ఉంది. ఫ్యూచర్స్లో వాళ్ళు సుమారుగా 10,600 కోట్లు అమ్మేశారు. సో దీన్ని బట్టి చూస్తే డిఐఐస్ మనకి ఎంత సపోర్ట్ చేసినా సరే, నిన్న స్టాక్ మార్కెట్లో వాళ్ళు 12,900 కోట్లు కొన్నారు డిఐఐస్, బట్ ఎఫ్ఐఐస్ అమ్మిన దానికంటే డిఐఐస్ కొన్నది చాలా తక్కువ ఉంది. అట్లానే నిన్న F&Oలో డిఐఐస్ కూడా డిఐఐస్ యాక్టివిటీస్ ఎలా ఉందో మనకి ఇక్కడ కనపడదు. కాబట్టి ఎఫ్ఐఐస్ ఫస్ట్ ఇండెక్స్ ఫ్యూచర్సు, ఎఫ్ఐఐస్ ఇండెక్స్ ఆప్షన్స్ రెండు పూర్తిగా నెగిటివ్లో ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కసారిగా మార్కెట్లు అంతా పడిపోయినాయి. అట్లానే ఈరోజు కూడా మార్కెట్లు విపరీతంగా పడిపోయినాయి. సో మొత్తం ఎఫ్ఐఐస్ నెగిటివ్ యాక్టివిటీ మూలంగానే మొత్తం మార్కెట్లు పడి ఉంటాయనే అవకాశం మాత్రం మనకి చాలా అట్లా ఆ విధంగానే మనం అనుకోవచ్చు. ఒకసారి మనము స్టాక్స్ కూడా ఒకసారి గమనించినట్టయితే మనకి హీట్ మ్యాప్ వచ్చేసేసి మొత్తం ఆల్మోస్ట్ అక్రాస్ బోర్డు అన్ని సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. సో కాబట్టి అక్రాస్ అన్ని సెక్టార్స్లోనూ ఎఫ్ఐఐస్ సెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు సెల్ చేస్తూ ఉన్నారు? సో ఆ పాయింట్స్ మనం ఒకసారి చూస్తే, చైనా స్టిమ్యులస్ ప్యాకేజెస్ తోటి చైనా మార్కెట్స్ ఇప్పుడు అట్రాక్టివ్గా కనపడుతున్నాయి. సో చైనా మార్కెట్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఇతర మార్కెట్స్లోంచి వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మార్కెట్స్లోంచి మనీని పుల్ చేసి అక్కడికి మొబిలైజ్ చేస్తున్నారు, చైనా మార్కెట్స్కి మొబిలైజ్ చేస్తున్నారు. సో ఇది ఎంతకాలం ఉండొచ్చు? సో ఇది సుమారుగా నాకు తెలిసి ఇంకొక 2-3 డేస్ ఇట్లానే, అంటే నెక్స్ట్ వీక్లో ఫస్ట్ హాఫ్ కూడాను మార్కెట్లు ఇంతే ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఐఐస్ అమ్ముతూ ఉన్నంత కాలము మన మార్కెట్లు మాత్రం రికవర్ అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో ఇప్పుడు మనము చార్ట్లోకి చూసి చార్ట్ను ఒకసారి గమనించి, చార్ట్లో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్లు ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది మండే, అవన్నీ ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, చార్ట్ కనుక చూస్తే ఈరోజు ఓపెన్ అవ్వడం చూసారా? ఈరోజు ఓపెన్ అయ్యింది, నెగిటివ్లోనే ఓపెన్ అయింది. సుమారుగా మనం అనుకున్నట్టుగా 68 పాయింట్లు నెగిటివ్తో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సీరియస్గా రికవర్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఈ క్యాండిల్స్ అన్ని చూసినప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఓకే మార్కెట్ రికవర్ అవుతుంది, సో ఇట్స్ గోయింగ్ టు బీ రికవర్ ఫుల్లీ. ఏదైతే మనకి సుమారుగా అట్లీస్ట్ కొంత రికవరీ అయితే కనిపిస్తుంది అనుకున్నాము, 26,000 25,500 ఈ గ్యాప్ అన్న ఫిల్ చేస్తాం అనుకున్నాం. కానీ 25,485 నుంచి ఒక్కసారిగా సడన్ ఫాల్ వచ్చేసింది. మీరు చూసారా ఈ క్యాండిల్? 15 నిమిషాల క్యాండిల్, అంటే 15 నిమిషాల క్యాండిల్లో సుమారుగా 350 పాయింట్లు ఫాల్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఫాల్ అయితే అంత సివియర్గా లేదు, స్లోగా ఉండింది. బట్ చివరిలో కొద్దిగా రికవర్ అవుతూ 25,014 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ నిఫ్టీకి మనం సపోర్ట్ చూసినట్టయితే నెక్స్ట్ సపోర్టు 24,890 దగ్గర ఉండే అవకాశం ఉంది. అంటే ప్రీవియస్ మూమెంట్ని బట్టి చూస్తే 24,900 ఫస్ట్ సపోర్టు,
24,750 నుంచి 24,700 దాని మధ్యలో సెకండ్ సపోర్ట్, అది మాత్రం స్ట్రాంగ్ సపోర్టు. సో దానికంటే కిందకు పోవచ్చు అనే అంచనాలు అయితే ఉన్నాయి. చూద్దాం అక్కడి నుంచి రికవర్ అవుతుందా లేదంటే ఇంకా ఫాలో అవుతుందా. అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనించినట్టయితే, బ్యాంక్ నిఫ్టీలో చార్ట్ చూసినట్లయితే చూసారా, నిఫ్టీలో ఏ విధంగా అయితే రికవరీ వచ్చిందో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సీరియస్గా నెగిటివ్లో ఓపెన్ అయినా సరే, తర్వాత ఆల్మోస్ట్ 10-15 వరకు మార్కెట్లు బాగా రికవర్ అయినాయి. అక్కడి నుంచి 2 క్యాండిల్స్లో సుమారుగా మరి బ్యాంక్ నిఫ్టీ అయితే 52,300 నుంచి 51,700, సుమారుగా 600 పాయింట్లు 2 క్యాండిల్స్లో వితిన్ 30 మినిట్స్లో 600 పాయింట్లు డ్రాప్ అయిపోయింది. అక్కడి నుంచి డ్రాప్ అనేది స్లోగా ఉంది కానీ కొద్దిగా రికవర్ అయింది. సో లో ఫామ్ చేసింది 51,350, అక్కడి నుంచి రికవర్ అవుతూ సుమారుగా 51,460 దగ్గర క్లోజ్ అయిపోయింది. అంటే -383 పాయింట్లతోటి క్లోజ్ అయిపోయింది. సో రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రేపు సుమారుగా 50,970 లేదంటే 51,000 సుమారుగా రౌండ్ ఫిగర్ తీసుకుంటే 51,000 దగ్గర అంటే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. దానికి మధ్యలో 51,200 దగ్గర ఒక చిన్న సపోర్ట్ ఉంది. బట్ దానికంటే కూడా 51,000 దగ్గరికి వచ్చినప్పుడే స్ట్రాంగ్ సపోర్ట్ చూడొచ్చు మనం. అట్లానే పైకి మూవ్ అయినట్టయితే 51,800 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తే సుమారుగా 52,300, ఈరోజు ఏదైతే హై ఫామ్ చేసిందో 52,350, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం మాత్రం ఉంది. సో ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ రిపోర్టు. ఫ్రెండ్స్, షేర్, సబ్స్క్రైబ్ and comment the video. So thank you for watching the video. Thank you.